సీత చేసిన తప్పేమీ లేదు, మొత్తం మీరే చేశారు. జానకి జానకి నా కూతురికి ఏది మంచో ఏది చెడో నీతో చెప్పించుకోవాల్సిన పరిస్థితుల్లో నేను లేను. దీని సంతోషం కోసమే ఈ పెళ్లి చేయాలనుకున్నాను, కానీ ఇదేం చేస్తుంది? మా రఘు గారికి ఇచ్చే విలువ ఈ కన్న తండ్రికి ఇవ్వడం లేదు. అది కాదండి, ఈ విషయంలో నువ్వు ఇంకొక మాట మాట్లాడినా ఊరుకో జానకి. చూడు సీత, ఇప్పుడు నువ్వెన్ని చెప్పినా నేను విన్నాను. నా కూతురిగా నా మాటకు విలువిచ్చి ఈ పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోలేను నాన్న. మీ మాటకి విలువ ఇవ్వకూడదని కాదు, నేను తీసుకున్న ఈ నిర్ణయానికి ఒక బలమైన కారణం ఉంది. అది నేను మీతో చెప్పలేను. అలా అని మీ పరువు తీసిన మీ కూతురుగా ఈ ఇంట్లో ఉండలేను. మీ కూతురు వెళ్ళిపోయింది అనుకోకండి నాన్న, చచ్చిపోయింది అనుకోండి. అమ్మ సీత, నన్ను ఆపకమ్మా. నాకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. కదలనంటుందా ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూపందే. దూరం కరగనంటుందా తారలను దోసిట పట్టే ఆశలు దూసు. ఏమండి, ఏంటండి ఇది? మీరైనా చెప్పండి. సీత పడవల్లే అడుగేస్తే దారియను అంటుందా కడలైనా తన కలలుగా మెరిసే తళుకుల తీరం నిజమై నిలిచే నిమిషం కోసం విసలను తరిమే ఉరుమే ప్రేమంటే. నువ్వే తన ఐదో తనమని నీకైనో చేదో ఉంటే నిత్యం నీ జీవితమంతా పచ్చని పంటవదా. తానే నీ పెదవులపై చిరునవ్వై నిలిచే ప్రేముంటే ఆ తీపికి విషమైన అమృతమే అయిపోదా.
ఏమండి, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ అర్చన. నా పని నేను చేస్తున్నాను, థ్యాంక్స్ ఎందుకండి? నీ పని అయినా టైం ప్రకారం ఇస్తున్నావు కదా, అందుకే చెప్తున్నాను. పని వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పే గొప్ప మనసున్న మీరు కన్న కొడుకు విషయంలో అలా ఎందుకు ఆలోచించారు? ఏంటి అర్చన, రఘు విషయంలో నేను తప్పు చేశానంటావా? ఏ మీకు అనిపించలేదా? అక్కడ నా కళ్ళకు కనిపించింది వేరర్చన, అది నీకు తెలీదు. కనిపించేదంతా నిజమని ఎలా అనుకుంటాం? అబద్ధం అని కూడా అనుకోలేం కదా. రేఖ బాధ నీకు కనిపించలేదా? మీరు రేఖ బాధ గురించి ఆలోచిస్తున్నారు, కానీ రఘు మీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు అని ఎందుకు మర్చిపోతున్నారు? ఇన్నేళ్లలో రఘు తప్పు చేయటం మీరెప్పుడైనా చూశారా? చదువుకునే రోజుల నుంచి బిజినెస్ చేసుకునే రోజుల వరకు ఏ అమ్మాయితోనైనా తప్పుగా ప్రవర్తించాడు అన్న మాట ఎప్పుడైనా విన్నారా? అది రఘు సంస్కారం మాత్రమే కాదండి, మీ పెంపకం. మీ పెంపకాన్ని మీరు అనుమానిస్తున్నారా? రఘుని పూర్ణ నమ్మినట్టే నువ్వు నమ్ముతున్నావు అర్చన. ఎన్ని రోజులు రఘు విషయంలో నేను ఇలాగే నమ్మాను, కానీ రేఖ విషయంలో జరిగింది నా కళ్ళారా చూశాను. రఘుకి రేఖ అంటే పడదు. తన ఇంట్లో ఉండడం రఘుకి ఇష్టం లేదు. అందుకే రేఖని ఎలాగైనా పంపించేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అవేవి కుదరకపోయేసరికి ఇంత నీచానికి దిగజారాడు. రఘు అంటే నాకు ప్రాణవర్చన, కానీ ఆడపిల్లకు అన్యాయం చేయాలనుకునేవాడు నా ప్రాణమైనా సరే నేను క్షమించను. బాగుందండి, నిజాన్ని చూశాను అని ఇంతలా చెప్తున్నారు కదా. రేఖ విషయంలో అన్నీ నిజాలే జరిగాయా? రేఖ మీ జీవితంలోకొచ్చాక ఈ ఇంట్లో ఎన్ని గొడవలు జరిగాయో మీకు తెలీదా? దానికి నేనే సాక్షిని. రేఖ మిమ్మల్ని ఎలా మోసం చేసిందో మీరు మర్చిపోయినా నేనింకా మర్చిపోలేదండి. అలాంటి రేఖ మాటలు నమ్మి మీ కొడుకు మీద కోపం పెంచుకుంటారా? నువ్వు చెప్పింది నిజమే అర్చన. రేఖ నాకు ముందు ద్రోహమే చేసింది, కానీ తర్వాత తన తప్పు తను తెలుసుకుని నాకు సహాయం చేసింది. ఆ రోజు రేఖే గాని కోర్టుకొచ్చి నిజం చెప్పకపోతే ఈరోజు చెయ్యని తప్పుకి నేను దోషిగా జైల్లో ఉండేవాణ్ణి. నా పరువు రోడ్డు మీద ఉండేది. నన్ను నా పరువుని కాపాడింది రేఖ. అందుకే రేఖకి నేనంత విలువిస్తున్నాను. కానీ రేఖ విషయంలో రఘు తన విలువలు మర్చిపోయి ప్రవర్తించాడు. అందుకే నేను క్షమించలేకపోయాను. అమ్మ అని పిలిచిన వాడి మీద నీకే అంత అభిమానం ఉంటే వాడు నా కన్న కొడుకు. నాకెంత బాధ ఉండాలి? ఇప్పుడు మీరు బాధపడి ప్రయోజనం లేదండి. ఆలోచిస్తే నిజమేంటో మీకే అర్థమవుతుంది. రేఖ కాపాడింది అంటున్నారే, ఆ రోజు రేఖ ఫోన్ చేస్తేనే మీరు గెస్ట్ హౌస్కి వెళ్లారు. అందుకే కదా మీరు నేరం చెయ్యకపోయినా నింద మీ మీద పడింది. మీరు తప్పు చేశారు అని మీడియా, పోలీసులు అందరూ నమ్మారు. ఆఖరికి మీ కొడుకు సిద్ధు కూడా నమ్మాడు. కానీ నా తండ్రి తప్పు చెయ్యడు అని మీ వైపు నిలబడ్డ గొప్ప వ్యక్తి మీ కొడుకు రఘు. అది రఘుకి మీ మీద ఉన్న నమ్మకం. అదే నమ్మకం మీ రఘు మీద మీకుంటే మీరు చూసింది నిజమో, రఘు చెప్పింది నిజమో మీకు అర్థమై ఉండేది.
రఘు నన్ను అమ్మా అని పిలిచాడు అన్న అభిమానంతో చెప్పడం లేదండి. బిడ్డ గురించి తెలుసుకున్నా ఒక అమ్మగా చెప్తున్నాను. ఏంటి పూర్ణ నువ్వు చేస్తున్న పని? నా ఇంట్లోనే నేనొక పని మనిషిగా చేస్తున్నానని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? నేనడిగింది నువ్వింట్లో చేస్తున్న పని గురించి కాదు. ఆ రఘుని మళ్ళీ ఇంటికి తీసుకురావాలని నువ్వు చేసే ప్రయత్నం గురించి. ఓ విన్నావా? అవునులే, చాటుమాటుగా మాటలు వినటం, చాటుమాటు పనులు చేయటం నీకు అలవాటే కదా. మాటలు మర్యాదగా రాని. నీ చేతులు మర్యాదగా ఉంటే నా మాటలు కూడా మర్యాదగా ఉండేవి. నా రఘు నీ విషయంలో తప్పు చేశాడా? చూశానని మీ ఆయనే చెప్పాడుగా, ఇంకా అనుమానం ఎందుకు? అనుమానం ఆయన మీద కాదే, నీ మీద. నీ చేతలేంటో తెలిసిన దాన్ని అంత తేలిగ్గా నిన్ను నమ్ముతానా? ఆయన నీ మెడలో 3 ముళ్ళు వేస్తే వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడి తల్లి స్థానంలో ఉండేదానివి. అలాంటిది వాడి మీద ఇలాంటి నింద వేయటానికి సిగ్గులేదు? అసలు నువ్వు ఆడదానివేనా? ఆడదానినానే కదా నా మీద ఇంత అఘాయిత్యానికి దిగాడు. చెయ్ నోర్మై. పోడు ఏ తప్పు చెయ్యడు. నీ నమ్మకం కరెక్ట్. వాడు ఇలాంటి తప్పు చెయ్యడు. కానీ నాకు వార్నింగ్ ఇచ్చి పెద్ద తప్పు చేశాడు. తెల్లారేసరికి ఇంట్లో ఉంటే చంపేస్తానని నన్ను బెదిరించాడు. చూస్తూ ఎలా వదిలేస్తాను? అందుకే ఈ ఇంట్లో వాడికి స్థానం లేకుండా చేశాను. ఆయన నమ్మేలాగా నేను ప్రవర్తించి ఆయనతోనే మెడ పట్టుకొని బయటికి పంపించేలా చేశాను. ఈ రేఖతో గొడవ పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాడికి తెలియాలి కదా. అందుకే వాడికి ఈ విషయం తెలిసేలా చేశాను. నువ్వు తలకిందుల తపస్సు చేసి చెప్పినా ఆయన నీ మాట నమ్మరు. ఈ జన్మలో నీ కొడుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను. అసలు వాడికి నిలువ నీడ లేకుండా చేస్తాను. మరీ అడ్డొస్తే ప్రాణాలు తీసేస్తాను. అంతవరకు వస్తే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నీ ప్రాణం నేను తీస్తాను. నీకు మాటిచ్చాను కాబట్టి నువ్వేం చేసినా భరిస్తున్నాను. అలా అని నా పిల్లల నాశనం కోరుకుంటే మాత్రం క్షమించను. నీ పిల్లల నాశనం కోరుకుంటే చూస్తూ ఊరుకోమంటావా? నీకున్నంత విశాలమైన మనసు నాకు లేదు. నన్ను దెబ్బతీయాలనుకుంటే నేను కొట్టే దెబ్బ ఇలాగే ఉంటుంది. వాడిని రెచ్చగొట్టి నా మీదికి పంపించావు కదా, ఇప్పుడు ఏడ్చేంటి ప్రయోజనం? పిల్లలు దూరం అయితే
ఆ బాధ ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది. నువ్వు అమ్మవైతే కదా. ప్రాణాలకి తెగించి ప్రాణం పోసేది బిడ్డల్ని దూరం చేసుకోవడానికి కాదే, ప్రాణంగా చూసుకోవడానికి. ఇవన్నీ నీలాంటి దానికి అర్థం కావులే. నాకు అర్థం కాదు సరే, అయినా వాడు నీ కడుపున పుట్టలేదు కదా, నీ కొడుకు నీ ముందే ఉన్నాడు కదా, ఇంకా బాధెందుకు? వాడు నా కన్న కొడుకు కాకపోయినా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకున్నాను. అలాంటి కొడుకుని నేనెందుకు కనలేకపోయాను అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటాను. నా కన్న కొడుకు కూడా రఘు నా మీద చూపించినంత ప్రేమ చూపించలేదు. అది మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం. ఇలాంటి ప్రేమానుబంధాలు నీకర్థం కావాలంటే నువ్వు మరో 10 జన్మలెత్తాల్సిందే. ఇదిగో చూడు, ఇప్పుడే చెప్తున్నాను విను. వాడి మీద నింద వేసి పంపించేశాను, ఇంకెప్పటికీ ఇంటికి రానివ్వను అని ఎగిరెగిరి పడుతున్నావు కదా. మళ్ళీ నా కొడుకుని నా ఇంటికి తీసుకురాకపోతే నా పేరు పూర్ణ కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు గుర్తుపెట్టుకో పూర్ణ, ఈ రేఖ ఈ ఇంట్లో ఉండగా నీ కొడుకు ఈ ఇంట్లో అడుగు పెట్టడు. నేను పెట్టనివ్వను. ఇది నా ఛాలెంజ్, ఇది నా ఛాలెంజ్, ఇది నా ఛాలెంజ్. చూద్దాం, ఆయన భార్యగా నువ్వు గొప్ప, ప్రియురాలిగా నేను గొప్ప. సిద్ధు, బయటికి వెళ్తున్నప్పుడు వెనక్కి పిలవకూడదని నీకు తెలీదా? వయసు వచ్చింది కానీ ఎందుకు? నాది తప్పే స్వప్న. కానీ ఇంట్లో ఎంత జరుగుతున్నా ఏమీ పట్టించుకోనట్టు మీరుండటం మంచిదేనా? ఇప్పుడేం జరిగిందని? అదేంటి బాబు, ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు? రఘుని ఇంటికి రావద్దని మీ నాన్నగారు చెప్పారు. ఎక్కడున్నాడో ఏంటో తెలీదు. మీ అన్నయ్య గురించి నువ్వే పట్టించుకోకపోతే ఎలా? చెయ్యకూడని తప్పు చేశాడు, అందుకే ఈ ఇంటికి రావద్దని మావయ్య చెప్పారు. అవును, డాడీ డెసిషన్ తీసుకున్నాక ఎవరు చెప్పినా వినరు. అయ్యో, అదేంటి బాబు, మీ అన్నయ్య ఎలాంటి వాడో నీకు తెలీదా? ఆయన ఏదో ఆవేశంలో అన్నారనుకో, అదే మాటని పట్టుకొని మీరు కూడా రఘుని వదిలేస్తారా? మీకు ఆయనకి ఈ ఇంట్లో ఎన్నిసార్లు గొడవలు జరగలేదు? మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని ఎన్నిసార్లు అనలేదు? అప్పుడు మిమ్మల్ని ఆపిందెవరు? మీ అన్నయ్య రఘుయే కదా. ఇది మన కుటుంబం, మనం విడిపోవడం ఏంటని మీ అన్నయ్య మీకు చెప్పాడు కదా. మరి అలాంటి అన్న గురించి తమ్ముడుగా ఇలా ఆలోచించడం ఎంతవరకు మంచిది? అయితే ఇప్పుడేం చేయమంటావు? రఘు ఎక్కడున్నాడు అని వీధి వీధి వెళ్ళి వెతకమంటావా? స్వప్న, నేను నీతో మాట్లాడడం లేదు, సిద్ధుతో మాట్లాడుతున్నాను. నువ్వు కూడా మా అమ్మలాగే ఆలోచిస్తున్నావు అర్చన. తను కూడా అంతే. నాకన్నా రఘు అంటేనే ఎక్కువ ప్రేమ చూపించేది. వాడు ఏ తప్పు చేయడని వెనకేసుకొచ్చేది. అయినా ఇప్పుడు వాడు తప్పు చేశాడో లేదో నాకు అనవసరం. ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తుంటే అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. ఆ విషయంలో నేనేం చేయలేను. పద స్వప్న, పద. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడేం చెయ్యాలి? నాన్న రఘు, ఎక్కడున్నావు?
ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం. నేను ఆ ఇంటికి వెళ్ళాను, నువ్వు నాకు దూరం అయిపోయావు. ఆ క్షణం నుంచి ప్రతి క్షణం ఏదో ఒక సమస్య నన్ను వెంటాడుతూనే ఉంది. నిజాన్ని దాచి నేను ఏడిపించాను. ఆ శాపమే తగిలిందనుకుంటాను. చెయ్యని తప్పుకి నిందని మోస్తూ అటు ఇంటికి కాకుండా నీకు కాకుండా ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. ప్లీజ్ సీత, అలా మాట్లాడకు. నువ్వేదో బాధలో ఉన్నట్టున్నావు. నన్ను ముట్టుకోకు. నన్ను తాకే అర్హత నీకు లేదు రఘు. నువ్వు నన్ను ఏమైనా అనుకో సీత, నీకోసం భరిస్తాను. నువ్వు ఇక్కడ ఉండాలంటే నేను ఇక్కడ ఉండకూడదు, అంతే కదా? నేనే వెళ్ళిపోతాను సీత.